హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే ప్రస్తావించడం జరిగింది. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యొక్క అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో అంతమంది విద్యార్థులకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. అయితే మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే జనవరి నెలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు. సో విద్యార్థులకు సంబంధించి విధి విధానాలు, అలాగే అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు మనం గనక చూసుకున్నట్లయితే కనుక ముందుగా మనకు ఎవరైతే అర్హులో చూద్దామండి. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. తర్వాత ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో మీ యొక్క ఆధార్ కార్డుకి మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది ఇప్పుడు నమోదు చేసుకుంటున్నారండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి వెళ్ళి, సచివాలయ సిబ్బంది వెళ్ళి, సో ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులో వారి దగ్గర బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకుంటున్నారు. సో బయోమెట్రిక్ ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో విద్యార్థికి తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే కనుక వారి యొక్క గార్డియన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క గార్డియన్ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక వేలిముద్రలు అనేది తప్పకుండా వేయించుకోండి. ఒకసారి మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే సచివాలయంలో మీరు కనుక్కున్నట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. అలాగే అనర్హుల జాబితా మనం చూసుకున్నట్లయితే, అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అనర్హులండి. సో ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు. అలాగే రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఉంటారో వారికి కూడా ఈ పథకం వర్తించదు. అలాగే మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు మనకు తెలియజేయాల్సి ఉంది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. ఈ పథకాన్ని అయితే మనకు జనవరి నెలలో అమలు చేస్తారు. సో విద్యార్థులకు తప్పనిసరిగా 75% హాజరైతే ఉండాలి. అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి. అలాగే విద్యార్థులకు సంబంధించి జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు కనుక పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.